డీలిమిటేషన్ సంబంధించి మాట్లాడదాం. తెలంగాణ పత్రిక మన పత్రిక తీసుకుంటే డీలిమిటేషన్ సౌత్ లిమిటేషనే. అంటే డీలిమిటేషన్ అంటే సౌత్ని తక్కువ చేయడమే, సౌత్ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నమే డీలిమిటేషను. ఆ డీలిమిటేషన్ తోటి ఉత్తరాదిన ఎక్కువ సీట్లు అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఎంపీ స్థానాలు ఉన్నాయో దానికి ఉత్తరాదిన ఎక్కువ అయిపోతా ఉన్నాయి, దక్షిణాదిన తక్కువ అయిపోతా ఉన్నాయి. దీనివల్ల దేశంలో అసమానత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేశానికి ఆర్థికంగా జీడిపిలో సౌత్ రాష్ట్రాల సౌత్ రాష్ట్రాల నుంచి ఎక్కువ పోతుంది అమౌంట్ పన్నుల రూపంలో. సౌత్ రాష్ట్రాల ప్రమేయం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే జీడిపిలో 36% మన నుంచే పోతుంది. మొత్తం నార్త్ రాష్ట్రాలన్నీ కలిస్తే కూడా అంత పోనటువంటిది మన ఇక్కడ నుంచి ఎక్కువ పోతూ ఉంటుంది. సో కాబట్టి దీంతో సంబంధం లేకుండా ఇంకొకటి ప్రధానంగా ఎందుకు ఈ డీలిమిటేషన్ చేసి ఎందుకు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఇక్కడ సౌత్లో బీజేపీకి పాగా వేయడానికి అంత ఈజీగా అయితలేదు కొన్ని రాష్ట్రాలల్లో. సో కాబట్టి ఈ రాష్ట్రాలల్లో మనము పాగా వేయకపోయినా రేపనాడు ఇక్కడ బీజేపీ గెలవకపోయినా మనకు నార్త్లో వచ్చినటువంటి స్థానాలతోటే మనము అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు. ఇక్కడ సౌత్కు పెద్ద ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నటువంటి విధంగా జాతీయ నాయకత్వం వ్యవహరిస్తూ ఉంది. బీజేపీ అందుకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే సౌత్ మీద కుట్ర చేస్తూ ఉన్నారు. డీలిమిటేషన్ సౌత్ లిమిటేషనే. వివక్షపూరితతో దక్షిణాదికి నష్టమన్న జేఏసీ, దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతుందన్న స్టాలిన్, ఆదాయంలో అధిక వాటా సౌత్దే, కానీ డీలిమిటేషన్ తో మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. డీలిమిటేషన్ పైన బీజేపీని అడ్డుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. చెన్నైలో ముగిసినటువంటి సౌత్ రాష్ట్రాల జేఏసీ మీటింగు 2వ సమావేశము హైదరాబాద్ లో జరిగేటువంటి అవకాశం ఉంది. తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా డీలిమిటేషన్ పైన స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దీనికి ఆయా దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రతినిధులుగా హాజరయ్యారు. సమావేశానికి హాజరైన ప్రతినిధుల పేర్లను ఇంగ్లీష్ తో పాటు స్థానిక భాషలో నేమ్ ప్లేట్ ను పెట్టారు. తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్లను తెలుగులో నేమ్ ప్లేట్ల పైన ముద్రించారు. అదేవిధంగా కర్ణాటక కన్నడము, కేరళ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మలయాళంలో, పంజాబ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు పంజాబీలో, వచ్చినటువంటి వాళ్ళకు ఈ విధంగా ప్రతినిధులకు సైతం వారిని స్థానిక భాషల్లో కూడా పేరును పెట్టడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చర్చ ఏంటంటే ఒక 25 సంవత్సరాల పాటు ఈ డీలిమిటేషన్ అనేటువంటి ఈ నియోజకవర్గాల పునర్విభజనని బంద్ పెట్టాలి. ఎందుకు బంద్ పెట్టాలి, దేనికోసం బంద్ పెట్టాలి అనేది ఇక్కడ మనము క్లియర్ గా చూడవచ్చు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఇప్పుడు అప్పట్లో మనకు జనాభా నియంత్రణ ప్రకారం ఒక కార్యక్రమం చేపట్టారు. జనాభా నియంత్రణ చేయాలని చెప్పేసి కార్యక్రమం చేపట్టారు. ఆ జనాభా నియంత్రణలో ఇప్పుడు డీలిమిటేషన్ చేసేది ఎట్లా, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తా ఉన్నారు. అంటే జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ నియోజకవర్గాలు పెరుగుతాయి, జనాభా తక్కువ దగ్గర నియోజకవర్గాలు తగ్గుతాయి. ఈ క్రమం లోపల ఇప్పుడు ఏం జరగబోతుంది అయ్యా అంటే ఇప్పుడు సౌత్కు అన్యాయం జరుగుతుంది. బీహార్లో కానీ యూపీలో కానీ ఆయా రాష్ట్రాలలో జనాభా విచ్చలవిడిగా పెరిగిపోయింది. జనాభా నియంత్రణని కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి కాల్ని పకడ్బందీగా అమలు చేసినటువంటి ఇప్పుడు సౌత్ రాష్ట్రాలేమో ఈ పునర్విభజనతో నష్టపోతున్నాయి. సౌత్ రాష్ట్రాలు నష్టపోతున్నాయి, కానీ ఆ జనాభా నియంత్రణను పాటించినటువంటి నార్త్ రాష్ట్రాలు ఇప్పుడు లాభపడుతున్నాయి. దానివల్ల ఉపయోగం ఏంటిది, ఇప్పుడు నార్త్లో కనుక ఎక్కువ సీట్లు వస్తే సౌత్తో సంబంధం లేకుండానే వాళ్ళు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది, బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. అందుకే నార్త్లో ఎక్కువ సీట్లని పెంచుకుంటా ఉన్నారు. జనాభా పెరిగింది కాబట్టి అక్కడ సీట్లు ఎక్కువ వస్తూ ఉన్నాయి. కేరళ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు తెలంగాణ కానీ, ఇటు మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, కర్ణాటక కానీ, ఇవన్నీ కూడా జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలైనవి. ఇక్కడ జనాభా తగ్గింది. 1971 జనాభా ప్రాతిపదికన రోజు చేసినటువంటి నియోజకవర్గాల లెక్కల ప్రకారము ఇప్పుడు 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిరు. కానీ ఇప్పుడు వీళ్ళేం డిమాండ్ చేస్తా ఉన్నారు, ఆ జనాభా లెక్క ప్రకారం చేస్తే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మేము జీడిపిలో దేశానికి వచ్చేటువంటి ఆదాయంలో మాది 36%, ఏది సౌత్ రాష్ట్రాల నుంచే 36% పోతుంది. మిగతా అన్ని నార్త్ స్టేట్స్ కలుపుకుంటే మిగతా అన్నీ ఉంటాయి. సౌత్ రాష్ట్రాలు 4-5 ఉంటాయి అంతే. ఇక్కడ నుంచే ఇంత పోతా ఉన్నది. మాకు ఆ లెక్క ప్రకారం పునర్విభజన చేయాలి, కానీ జనాభా ప్రాతిపదికన వేస్తే మాకు ఎంత వస్తుంది, అప్పుడు 19% వస్తుంది కేవలం.
అంటే ఇప్పుడు 19% మాత్రమే పెరుగుతాయి. అదే జీడిపి ఆదాయం ప్రకారం చేస్తే 36% పెరుగుతాయి. ఇప్పుడు జనాభా ప్రకారం పెంచితే 19% నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. దీనివల్ల బాగా అన్యాయం జరిగిపోతుంది తెలంగాణకనే కాదు సౌత్ రాష్ట్రాలకి. సో కాబట్టి దీని మీద ఎట్టి పరిస్థితుల్లో వెనకకి తగ్గొద్దు, మా హక్కులను కాపాడుకోవాలి. ఇక్కడ సౌత్ రాష్ట్రాల తమిళనాడు కానీ కేరళ కానీ ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సౌత్ రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే నిన్న దీనికి ఏపీ ఓలే ఎందుకు పోతుంది? ఏపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఊగిపోయిర్రు. దక్షిణాది మీద అన్యాయం జరుగుతుంది, వివక్ష జరుగుతుంది. ఇవాళ మాత్రం ఆయన కాషాయ కండువా కప్పుకొని మొత్తం అందులో మునిగి తేలి ఉన్నారు కాబట్టి ఆయన సప్పుడు చేస్తలేడు, కయ్యం అంటలేడు, కుయ్యం అంటలేడు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం బీజేపీ చెట్టు కింద బీజేపీ పంచన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంతా మంచిగానే ఉంది ఆయనకు. ఆయన భారత సైనికుడు అయిపోయింది. ఇప్పుడు మన ఊగిపోతుంటే చూడలే మనం. ఈ ఏపీ నుంచి ఎవరు ఓలే. ఒక జగన్మోహన్ రెడ్డి మన ప్రధానమంత్రి మోడీకి ఒక లేఖ రాసిర్రు, అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి. ఆయన జేఏసీ మీటింగ్కి పోలే కానీ లేఖ మాత్రం ప్రధానికి రాసిర్రు. సో కాబట్టి ఏపీ నుంచి ఎవరు పోలే, కానీ మిగతా రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి పోయిర్రు. అయితే ఇక్కడ వీళ్ళ ప్రధానమైన డిమాండ్ ఒకటే, 25 సంవత్సరాల పాటు ఒక 25 సంవత్సరాల పాటు దీన్ని వాయిదా వేయాలి, దీన్ని డీలిమిటేషన్ని వాయిదా వేయాలి. ఆ తర్వాత మీరు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక చేస్తే అన్యాయం జరిగిపోతుంది. ఒకవేళ కనుక మీరు ఇదే మొండి వైఖరితోటి చేస్తే మాత్రము మేము 100% దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు. 25 ఏళ్లు వాయిదా వేయాలి, ప్రస్తుత లోక్సభ సీట్లను యథాతథంగా ఉంచాలి, పునర్విభజన న్యాయసమ్మతంగా జరగాలి, దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా ఉండకూడదు, బాధిత రాష్ట్రాల పార్టీలతోటి అఖిలపక్షం జరపాలి, ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలి. చెన్నైలో సమావేశమైన జేఏసీ తీర్మానంలో డిమాండ్ ఏమేమి డిమాండ్లు? దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధంగా ఉండకూడదు, బాధిత రాష్ట్రాలతోటి ఏదైతే ఎఫెక్టెడ్ అయితే ఉన్నాయో ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నిటితో ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయాలి, వాళ్ళ వాయిస్ మీరు వినాలి. దాంతోపాటు ప్రధానమంత్రి మోడీ కూడా దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, స్పష్టమైనటువంటి వైఖరిని వెల్లడించాలి. ఇక దాంతోపాటు స్టాలిన్ పిలుపునకు భారీ స్పందన వచ్చింది. 3 రాష్ట్రాల సీఎంలు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. రాజకీయ న్యాయ కార్యాచరణకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిరు. పునర్విభజనకు వ్యతిరేకంగా పార్టీల ఎంపీలతోటి కోర్ కమిటీ ఏర్పాటు చేసిరు. తదుపరి భేటీ హైదరాబాద్ లో జరపాలని కూడా నిర్ణయించారు. సో కాబట్టి ఇక్కడ జీడిపికి మన వాటా 36% ఉంది. జనాభాని నియంత్రించాలి, అయినా శిక్షిస్తున్నారు. బీజేపీ పైన విషం కక్కడమే వారి ఎజెండా అని చెప్పేసి కిషన్ రెడ్డి నిన్న మాట్లాడాడు. సో కాబట్టి ప్రధానంగా వీళ్ళ డిమాండ్ ఏంది? 25 ఏళ్లు వాయిదా వేయాలి. లేదు అనుకుంటే ఇగో జీడిపి ప్రకారము మాకు పునర్విభజన జరగాలి. అలా జరగకపోతే మాత్రము 100% మేము దాన్ని తిప్పికొడతాము, ఆ నిర్ణయాన్ని మేము మీద పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు.